వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన. 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించి 484 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన మంత్రులు. ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. మెట్పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో విషాదం. 1,12,00,000 ఇవ్వడం లేదని గడ్డం మహేష్ ఇంటి ముందు పురుగుల మందు త్యాగిన వ్యాపారి. సీజన్ ఆరంభంతోనే రైతులకు యూరియా కష్టాలు. జగిత్యాల జిల్లా వెల్లుల్లలో పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టి అన్నదాతల పడిగాపులు. కోరుట్ల పట్టణంలో కనుల పండగగా అన్నపూర్ణాదేవి ఆలయ వార్షికోత్సవం. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ గత ప్రభుత్వం నిందితులకు అండగా నిలిచిందని శ్రీధర్ బాబు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే పేదవాడికి అండగా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించి సమీకృత మార్కెట్ స్థాపన చేసి 484 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ముందుగా ఎలగేడు పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రులు పెద్దపల్లిలో మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పట్టణ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. పెద్దపల్లి సమీపంలో చందపల్లిలో 196, రాంపల్లిలో 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపి పాల్గొన్నారు. ఎలుగేడు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఆ పార్టీకి చెందిన వారికే ఫ్రెండ్లీగా వ్యవహరించారని ఆరోపించారు. మందనికి చెందిన న్యాయవాది దంపతులు హత్యకు గురైతే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించి కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే సామాన్యుడికి అండగా ఉంటుందన్నారు. ఎవరు పోలీస్ స్టేషన్కు వచ్చినా కుటుంబ సభ్యులుగా భావించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కు, అనారోగ్యం పాలై హాస్పిటల్కు పోవద్దని తాను కోరుకుంటానని తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో ఇల్లు లేని పేదవారందరికీ సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. 6 గ్యారంటీలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. విద్య, వైద్యం పేదవారికి అందుబాటులో ఉండేలా చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని, వాటిపై కార్యాచరణతో ముందుకు పోతామని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లాలో 4 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలకు అదనంగా పనులు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల్లా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. భూములు ఆసాములకు సమస్యలు రాకుండా భూభారతి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ నెల 20 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, సమస్యలన్నీ పరిష్కరించే దిశగా భూ సమస్యలు లేకుండా చేయడానికి భూభారతి చట్టం తెచ్చామన్నారు. పేదవారికి సమస్య లేకుండా చూడడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎలిగేడు మండలం ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే 24 ఏళ్ల తర్వాత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న ప్రభుత్వ హయాంలో పోలీసు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని మరి ఆ ప్రభుత్వానికి ఉన్న పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీగా ఉండే. ఈ రోజు అట్లాంటి పోలీసుకు సంబంధించిన వారు సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండి సమస్యలు తావెత్తకుండా ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్న లా అండ్ ఆర్డర్ అంశానికి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి ఇబ్బంది రాకుండా, మరి ఇద్దరు కొట్లాడుకోకుండా, ఇంకా కూడా వేరే ఇబ్బందులు రాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నంలో ఈ రోజు పోలీస్ యంత్రాంగం అంతా యావత్ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు. పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఉన్న కమిషనర్ చాహత్ బాజ్పేయి గ్రేటర్ వరంగల్ కమిషనర్గా బదిలీ కావడంతో కొత్త కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ నియమితులయ్యారు. బదిలీపై వెళ్లిన కమిషనర్ చాహత్ బాజ్పేయి నూతన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి బాధ్యతలను అప్పగించి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇతర పథకాలు నగర ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనులతో పాటు ఇతర గ్రాంట్స్ అభివృద్ధి పనుల్లో ఎలాంటి గ్యాప్స్ ఉన్నా పూర్తి చేసి అందులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరపాలక సంస్థలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, బర్త్ అండ్ డెత్ సెక్షన్లలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రెవెన్యూ అసెస్మెంట్, అండర్ అసెస్మెంట్లు, హౌస్ పర్మిషన్లపై కూడా దృష్టి పెడతామని తెలిపారు. ప్రధానంగా విలీన గ్రామాల సమస్యలపై ప్రధాన దృష్టి పెట్టి ప్రణాళిక ప్రకారం ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో అక్రమ కట్టడాలుంటే టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మున్సిపల్ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి పత్రాలను పరిశీలించి అనంతరం యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. నగరంలో అండర్ అసెస్మెంట్లపై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి గ్యాప్స్ పూర్తి చేస్తామని తెలిపారు. గతంలోనే సూడాలో నూతన మాస్టర్ ప్లాన్ తయారు చేశామని వచ్చే 50 సంవత్సరాలకు అనువుగా నూతన మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు సాగుతామని తెలిపారు. కోరుట్ల పట్టణంలో అన్నపూర్ణాదేవి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పటేల్ రోడ్లో ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం 67వ వార్షికోత్సవం శుక్రవారం రోజు అర్చకులు సుంకేట శాంతమూర్తి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం అన్నపూర్ణాదేవి విగ్రహానికి ఫల పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పూజానంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సుంకేట శాంతమూర్తి మాట్లాడుతూ గత 66 సంవత్సరాల నుండి అన్నపూర్ణాదేవిని ప్రజలు దర్శించుకోవడమే కాకుండా వారు మొక్కిన కోరికలు తీరడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారని, అలాగే ఆలయ నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వస్తున్నారని, వారికి పట్టణ ప్రజలు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అన్నపూర్ణేశ్వరి ఆలయము ప్రతిష్టాపన కోరుట్లలో 1959లో ప్రతిష్ఠించబడినది. ఇది కోరుట్ల పటేల్ రోడ్లో ఉన్నది. ఈ ఆలయము ఇది 66వ సంవత్సరము వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ సహకరిస్తుండ్రు, చాలా మంది వస్తుండ్రు. ఇక ముందు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ప్రధాన ధ్యేయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీతో మధ్యాహ్న భోజనం వడ్డించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. నూతన సిలబస్తో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్వాడీలో బోధిస్తున్నామన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలో శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రత్యేక క్యాంపుల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. మహిళలందరూ ఈ పరీక్షలు చేయించుకొని ఇక్కడ అందించే ఉచిత మందులు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళా పరీక్ష ద్వారా ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ప్రతి నెల నమోదు చేసి శుక్రవారం సభలో ప్రజలకు వినిపిస్తున్నామన్నారు. తద్వారా వారి ఆరోగ్య స్థితిగతులను వివరిస్తున్నామని తెలిపారు. ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. తాను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జన్మించారని తెలిపారు. శుక్రవారం సభలో అవగాహన ద్వారా జిల్లాలోని మహిళల్లో రక్తహీనతను నివారించగలుగుతున్నామని వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామ శివార్లో భూ వివాదం ప్రాణాల మీదికి తెచ్చింది. సీజన్ ఆరంభంతో భూమి చదును చేసేందుకు వెళ్ళగా ఆ భూమి కోర్టులో ఉందంటూ దున్నవద్దని అడ్డుకోబోయిన కోడలు అత్తలతపై మామ నారాయణ గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో లత చేతికి గాయం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో లతకు ప్రాణాపాయం తప్పింది. భూ వివాదం దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాగుబడి ఆరంభంలోనే అన్నదాతలకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జగిత్యాల జిల్లాలో కావాల్సినంత యూరియా దొరక్క అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మెట్పల్లి మండలం వెల్లుల్లలో యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. విశాల సహకార సంఘం కార్యాలయం వద్ద పట్టేదార్ పాస్ పుస్తకాల జిరాక్స్ పేపర్లను క్యూలో పెట్టి రైతన్నలు పడిగాపులు కాశారు. క్యూలో ఉన్న రైతులకు ఎకరానికి 2 బస్తాల యూరియా సహకార సంఘాల నిర్వాహకులు పంపిణీ చేశారు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్ ఆరంభంతో అటు వ్యవసాయ పనులు చేసుకోవాలో, ఇటు ఎరువుల కోసం సహకార సంఘం వద్ద క్యూ కట్టాలో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కావాల్సినంత ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేనిచో నిరసన ఆందోళనలు ఎదుర్కోక తప్పదని రైతన్నలు హెచ్చరించారు. విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్టపాస్ బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి దీనికి కారణం ఇప్పుడు రైతులు మనం ఎరువులు విత్తుకోకముందే మన ఎరువులు అందుబాటులో ఉంచితే బాగుంటుండే. ఇంత పెద్ద గత ప్రభుత్వ హయాంలో గోదాములు కట్టిరు, అన్నీ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఎరువులు అందుబాటులో ఉంచగా రైతులు పడిగాపులు వాటి ఈ విధంగా పట్టపాస్ బుక్లు లైన్లు చెప్పుల లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. మెట్పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గడ్డం మహేష్ ఇంటి ముందు 1,12,00,000 రూపాయలు ఇవ్వాలని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బాధితుడు. మెట్పల్లి మండలం వెల్లుల్లలో యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. విశాల సహకార సంఘం కార్యాలయం వద్ద పట్టేదార్ పాస్ పుస్తకాల జిరాక్స్ పేపర్లను క్యూలో పెట్టి రైతన్నలు పడిగాపులు కాశారు. క్యూలో ఉన్న రైతులకు ఎకరానికి 2 బస్తాల యూరియా సహకార సంఘాల నిర్వాహకులు పంపిణీ చేశారు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్ ఆరంభంతో అటు వ్యవసాయ పనులు చేసుకోవాలో, ఇటు ఎరువుల కోసం సహకార సంఘం వద్ద క్యూ కట్టాలో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కావాల్సినంత ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేనిచో నిరసన ఆందోళనలు ఎదుర్కోక తప్పదని రైతన్నలు హెచ్చరించారు. విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్టపాస్ బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి దీనికి కారణం ఇప్పుడు రైతులు మనం ఎరువులు విత్తుకోకముందే మన ఎరువులు అందుబాటులో ఉంచితే బాగుంటుండే. ఇంత పెద్ద గత ప్రభుత్వ హయాంలో గోదాములు కట్టిరు, అన్నీ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఎరువులు అందుబాటులో ఉంచగా రైతులు పడిగాపులు వాటి ఈ విధంగా పట్టపాస్ బుక్లు లైన్లు చెప్పుల లైన్లో పెట్టి ఇంత ఇబ్బందులకు గురవుతున్నాం. జల్ జీవన్ మిషన్ పథకం అమలు పర్యవేక్షణలో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని కేంద్ర నోడల్ అధికారుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ఉమ్మడి జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ, మధ్య మానేర్ కాలువలు, ఉప కాలువలను పరిశీలించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్త కార్యదర్శి సింతల్ రాజన్ చొక్కలింగం ఆధ్వర్యంలోని ఈ కేంద్ర అధికారుల బృందం కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైంది. జిల్లాలో నీటిపారుదల పనులకు సంబంధించి గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులతో పూర్తి చేసిన పలు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంద్రమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు జలాశయ కుడి ఎడమ కాలువల వ్యయం, నీటి నిల్వ సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పీపీటీ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. 92% ఇంద్రమ్మ వరద కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కాలువ ద్వారా 21,192 హెక్టార్లకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూసేకరణలో ఇబ్బందుల వలన కొంతమేర పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకు సుమారు 300 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నిధులు కేటాయిస్తే కాలువ 100% పూర్తయి మరింత మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని బృందానికి వివరించారు. కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర బృందం సభ్యులు సుధీర్ కుమార్, ఈఈ ధీరజ్ సింఘాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సుమతిదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్, ఎస్సీ పెద్ది రమేష్, ఏఈలు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీ కపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బీసీ మంత్రులకు ప్రాధాన్య శాఖలు కేటాయించాలని, బీసీలను సమాచార కమిషనర్గా నియమించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధులు గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను గాంధీ భవన్లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పదవుల్లో బడుగులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమాచార కమిషనర్ల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దాలని కోరారు. మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, కోఆర్డినేటర్ ఉప్పరి శేఖర్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా తదితరులు ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు సంఘం నేతలు కోరారు. గురువారం 33 జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ స్నేహితుడని, ఈ విషయం చాలాసార్లు బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది గెలవడానికి రేవంత్ రెడ్డి సహకరించారని తెలిపారు. బీజేపీ ఎంపీలు గెలిచిన జిల్లాల నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించినా ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఓటుకు నోటు కేసు ఏమైందని, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ 2 రోజులైనా దొరకని సీఎం రేవంత్ రెడ్డికి పీఎం అపాయింట్మెంట్ 15 నిమిషాల్లో ఎలా దొరుకుతుందని, తనది బీజేపీ స్కూల్ అని రేవంత్ చెప్పడం వారి స్నేహానికి సంకేతం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తీసుకుపోతున్న అడ్డుకొని తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 4వ స్థానానికి, జీడీపీలో 4వ స్థానం నుంచి 13వ స్థానానికి దిగజార్చిన రేవంత్ తెలంగాణకు శత్రు అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ 16 మంది ఎంపీలు కలిసి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని తెలిపారు. కనీసం తన శాఖలను కూడా కేటాయించుకోలేని స్థితిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మోకరిల్లేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. 18 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని కొట్టిపారేశారు. గ్యారంటీలు, హామీలు అమలు చేయకుండా పిట్టల దొరలాగా మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి మాటలు ఆపి హామీలు అమలు చేయకుంటే బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయి మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాల్వాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్స్ శాఖలను అప్పగించారు. అంతకుముందు తమ సామాజిక వర్గానికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పలుసార్లు సీఎంను భేటీ అయ్యారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, కాళే యాదయ్యతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితరులున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఒకసారి A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురిని ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా ఈ అంశంపై అసలు స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నెలలు గడుస్తున్నా విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీపీ అధికారులు అప్రమత్తమై కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దనసరి అనసూయ సీతక్క నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియామకమయ్యారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిన సీతక్క ఇక్కడికి వస్తున్నారు. ఇదిలో ఉండగా ఇప్పటివరకు జిల్లాకు మంత్రి పదవి దక్కకపోగా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన. 4 పోలీస్ స్టేషన్లను ప్రారంభించి 484 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన మంత్రులు. ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. మెట్పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో విషాదం. 1,12,00,000 ఇవ్వడం లేదని గడ్డం మహేష్ ఇంటి ముందు పురుగుల మందు త్యాగిన వ్యాపారి. సీజన్ ఆరంభంతోనే రైతులకు యూరియా కష్టాలు. జగిత్యాల జిల్లా వెల్లుల్లలో పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టి అన్నదాతల పడిగాపులు. కోరుట్ల పట్టణంలో కనుల పండగగా అన్నపూర్ణాదేవి ఆలయ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.